Hi, hello, namaste. Welcome to ABN Andhra Jyoti. This is me, Lucky. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అందమైన బాబా మరదళ్ళ ప్రేమ కథతో ఒక సినిమా మన ముందుకు వస్తుంది. అదే కేసీఆర్, కేశవ చంద్ర రమావత్. సో ఈ బ్యూటిఫుల్ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ ఐ హ్యావ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ ద మూవీ. లెట్ మీ వెల్కమ్ దెమ్. హలో సుజాత గారు, హౌ ఆర్ యూ? మంచిగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? అనంత్ బాగున్నా. మీరు? అండ్ రాకేష్ గారు, నమస్తే అండి. మాల వేసుకున్నారు చక్కగా, అంటే మూవీ సక్సెస్ అవ్వాలని. అంతేనా కూడా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో హ్యాపీ. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్గా ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు. యా, వండర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్లో ఉన్న ఎమోషన్స్ కావచ్చు, క్యారెక్టర్ డెప్త్ కావచ్చు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాలి. సో మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. లెట్స్ బిగిన్ ఫ్రమ్ రాకేష్ గారు. జబర్దస్త్ నుండి టు మూవీస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఏది మీకు ఈజీ అనిపించింది? ఏదదే, జబర్దస్తే సినిమానే. కానీ జబర్దస్త్ నుంచి వచ్చి అల్టిమేట్ గోల్ మూవీ కాబట్టి మూవీ. ఎన్ని ఇయర్స్ నుండి అనుకున్నారు మీరు ఈ మూవీయా? యా, ఎన్ని ఇయర్స్ అని, ఈ మూవీ అని కాదు, మూవీ చేయాలని అల్టిమేట్ గోల్ అండి. మొదటి నుంచి జబర్దస్త్ చేస్తున్నప్పుడు జబర్దస్త్ ప్రతి ఆర్టిస్ట్కి నెక్స్ట్ గోల్ మూవీయే కదా. యా, మాలో ప్రతి నరనరంలో మూవీ ఉంటుంది డెఫినెట్లీ అనేది. అదే ఫైనలీ సో హ్యాపీ అంటారా? హ్యాపీ. ఇన్ని ఇయర్స్ తర్వాత ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్. యా, ఎస్. సో ఫస్ట్ ట్రైలర్ చూసిన వెంటనే మాకు కామన్ క్వశ్చన్సే కావచ్చు మీరు ఫేస్ చేసిన క్వశ్చన్స్. లైక్ ఒకటి, కేసీఆర్ అనే టాపిక్. ఇలా కేసీఆర్ అని టైటిల్ రాగానే ఏంటి కేసీఆర్ ఇంటర్వ్యూ చేయబోతున్నానా అనే తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారని చెప్పారండి ఎవరికన్నా? తర్వాత కొంచెం డెప్త్ గ్యాప్ ఇచ్చి చోటా కేసీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానని చెప్పాలి. అంతేగా? అంతే. సో కేసీఆర్ అనే టైటిల్ క్యూరియాసిటీని పెంచింది. అండ్ అలాగే ఒక ప్రేమ కథ అనేది అర్థమవుతుంది, కానీ దాంట్లో మనకు అంబేద్కర్ గారి స్టాచ్యూ కావచ్చు అండ్ సమ్ పొలిటికల్గా ఉన్న ఇష్యూస్ కూడా రేజ్ అవుతున్నాయేమో అనిపించింది. సో మీరు క్లియర్ చేయాలి. ఓకే, ఇది ఒక అద్భుతమైన పల్లె వాతావరణంలో జరిగేటువంటి ఒక నిజమైన జీవిత ఆధారం. ఇది అంతే చెప్పాలి లైఫ్. ఎందుకంటే ఎవరో లైఫ్ అని చెప్పండి. ఇంతకుముందు నేను యాక్చువల్లీ ఇది నాకు ముందే వచ్చింటే ఒక బజ్ కోసం అన్నది వేసామని, యథార్థ సంఘటన అని. బట్ ఇది నా లైఫే స్టోరీలానే ఉంది ఈ సినిమా. ఏమో మరి అలానే నడిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే, క్రియేషన్స్ చూస్తుంటే, లాస్ట్ సాంగ్ ఒకటి ఉంది, బం బం బోలే అని ఒక సాంగ్ ఒకటి ఉంది, ఈశ్వరుడు వేసిన బాటే అని ఒక చాలా ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్లో ఉన్న ప్రతి పదం నా గురించేనేమో అనిపిస్తూ ఉంది. అలా ఈ సినిమాని ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకురావడమే నిజమైన గ్రేట్నెస్ అండి లైఫ్లో. అది మ్యాజిక్. ఎస్. అండ్ చాలామంది కూడా మీరు అడగగానే రావడం, మీకోసం సపోర్ట్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. మీరు ఎలాంటి ఒక వైబ్ క్రియేట్ చేసుకున్నారు మీ సరౌండింగ్లో అనే పాయింట్. ఎస్. సో బ్యూటిఫుల్. హాయ్ బ్యూటిఫుల్ అనన్య. Thank you so much. How are you? I'm good. How are you? It's too good. అక్కడ మూవీలో అయితే చాలా చక్కగా ఒదిగిపోయారు ఆ క్యారెక్టర్లో, ఒక పల్లెటూరు అమ్మాయిగా సూపర్గా. అసలు ఇక్కడ చూస్తుంటే ఇంత ఫిట్గా, ఇంత గార్జియస్గా, అసలు ఏంటి మ్యాజిక్? యోగా బ్యూటీ ఆఫ్ యోగా చేస్తారు. I do yoga. యోగా అమ్మో, యోగాలో గురువు ఈవిడ. అదేంటి మీరు యోగా చేస్తుంటే రాకేష్ గారు చెప్తున్నారు, మీరు కదా చెప్పారు. Instagram లో పోస్ట్ చేసి చూసినట్టున్నారు. ఓకే. So I eat clean, that is one thing. And I go to gym daily. ఓ, ఏంటి ఇంత బిజీ షెడ్యూల్లో జిమ్కి వెళ్ళడం అనేది రియలీ గ్రేట్. సో జిమ్ ఫ్రీకా మీరు? Gym free కంటే I am very passionate about weightlifting. Yeah, that's my new passion ఇంకా. And yeah, yoga ముందు నుంచే I keep trying to do a lot of kriyas. So I think I've mastered only one kriya so far. విచ్ వన్? That is Navli kriya. దేని గురించి? మేమందరం మా అనన్యలో తెలియని కోణం కూడా ఉందమ్మో. అది దేని గురించి? స్టమక్ వాక్యూమ్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఓకే. మొత్తం నేను చూసా ఫోటో. ఈ అంటే బాబా రామ్దేవ్ గారు చేస్తుంటారు. పొట్టని మొత్తం కూడా లోపలికి ఇంకా ఎంప్టీ పొట్టని చేయడం పాసిబుల్. అది అంటే మనం ఫోటోస్ దిగేటప్పుడు చేస్తాం కదా, దాన్ని మీరు సెపరేట్ గా చేస్తారు. అది కాదు. ఓ మీరు అదన్నారా? అది కాదు బాబు, అది కాదు కానీ టోటల్ గా ఇంకా అది కనపడదు. అట్లాంటిదే మనం ఒక సందర్భాల్లో ఉపయోగిస్తాం అంతే. తను అది పనిగా చేస్తుంది మార్నింగ్ లేచి.
జోక్స్ అపార్ట్, బట్ మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు, ఏంటి? రాకేష్ గారు నేను ఇంతకు ముందు ఒక సినిమాలో చేశాము. సో ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అని నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ కథ చెప్పినప్పుడు నాకు కూడా కథ నచ్చింది, స్టోరీ నచ్చింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ లైక్ మై క్యారెక్టర్. సో ఇమోషనల్ క్యారెక్టర్, ఐ థాట్ నేను చేయగలుగుతానని అనిపించింది. అండ్ హీ ఆల్సో సెడ్ నేను సూట్ అవుతాను ఈ క్యారెక్టర్కి. అండ్ బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ అ వెరీ స్వీట్ వాయిస్ అకార్డింగ్ టు దెమ్. సో ఇంకా అదంతా అంటే ఇది ఈ క్యారెక్టర్కి మీరు సూట్ అవ్వడం ఒకటైతే, దీంట్లో అయితే కంప్లీట్లీ నాకు ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పాను కదా, మరి అవన్నీ పండించడం అనేది దట్ టు యువర్ ఫస్ట్ మూవీ ఐ గెస్, సెకండ్ మూవీ. సో సెకండ్ మూవీ ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ అనిపిస్తుంది మరి. It was definitely very challenging actually. అంటే I didn't know if I could handle the intense emotions. అప్పుడు కథ చెప్పినప్పుడే నేను అడిగాను, do you think I can handle that intense emotion? He said definitely you can అని మోటివేట్ చేశారు. సో ఇంక అప్పుడే అనుకున్నా, okay I'll have to watch a lot of videos to get inspired by the famous artists who actually are able to emote like that. Yeah. సో అమ్మ సపోర్ట్ ఏ విధంగా ఉండింది, సత్య గారి సపోర్ట్? మోర్ దెన్ యాక్టింగ్ నాకు ఏం చెప్పేదంటే అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాట్ జస్ట్ ఫ్రమ్ హర్. లైక్ తను తాండ స్టోరీ కదా, సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎస్పెషలీ మా పేరెంట్స్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా అట్లా ఊరికి ఎప్పుడు వెళ్ళలేదు. సో దాట్ వాస్ ఛాలెంజింగ్. అండ్ షీ టోల్డ్ మీ హౌ టు స్టే, అక్కడ ఎలా ఉండాలి అని నేర్పించింది. లైక్ డోంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ she said be with these two because they're the most trustworthy over there అని చెప్పింది. ఓకే. అండ్ ప్రొడ్యూసర్గా మారారు మొత్తానికి. అవును, నేను మారలే. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ యూనో. సో యాక్టింగ్ ఈజీ అంటారా, ప్రొడక్షన్ బెస్ట్ అంటారా, ఏదంటారు? అమ్మో, దేనికదే టఫ్ అది. అంటే యాక్టింగ్ అనేది మనకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దానికి పూర్తి న్యాయం చేసి 10 మంది మన క్యారెక్టర్తో కూర్చోబెట్టాలి అంటే కూడా అది చాలా టఫ్. ప్రొడక్షన్ వైజ్ కూడా అంతే, 10 మందికి తిండి పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఒక ముక్కలు చెప్పాలంటే రెండు కూడా టఫ్ జాబ్లే. ఓకే, అంటే మోస్ట్లీ యాక్టింగే బెటర్ అంటారు అని అనుకున్నా, బట్ రెండు టఫ్ అన్నారు. రెండు టఫ్. అయ్యయ్యో, అంటే నేను పెద్ద కొన్ని వందల సినిమాలు చేసి కూర్చున్నాను కాదు కదా. నాది తిప్పి కొడితే ఆన్ పెద్ద స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. నాది సేవ్ ది టైగర్స్, అది కంప్లీట్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇది పెద్ద సినిమా, అది ఓటీటీ ప్లాట్ఫామే కానీ దాంట్లో మీ పర్ఫార్మెన్స్ ఓటీటీ పర్ఫార్మెన్స్ కాదు అది. అంటే నాది కూడా యాక్టింగ్ మీద ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. నేను ఇంకా యాక్టింగ్ లో నేను ఇంకా నేర్చుకోవాలి. నేను అక్షరాలు దిద్దేగానే ఉన్నా నేను. సో అంత ఈజీ అని నేను కూడా చెప్పలేను. ఏ జాబ్కి అది టఫే. సో ఎలా అనిపించింది ప్రొడక్షన్ బాధ్యతలు? అంటే ఏమో, నాకు ఇచ్చిన దానికి నేను న్యాయం చేసినానే అనుకుంటాను. అది అసలు ప్రొడ్యూసరే చెప్పాలి. నాకు ఇచ్చిన ఆ జాబ్ కూడా నేను 100% నేను చేసిన అనుకుంటా. యాక్చువల్లీ ఏమనుకోవద్దు ఈ క్వశ్చన్, అంటే నేను మిమ్మల్ని లీడ్లో ఉంటారేమో ఎక్స్పెక్ట్ చేస్తాను, బికాస్ ఆయన మూవీ అంటే ఐ మీన్ ఆయన లీడ్లో ఉన్నారు కాబట్టి. అంటే మనమే చేస్తున్నాం కదా, మనమే ఉండాలి అని అంటే అది చూసేటోళ్ళకు వీళ్ళని నిజ జీవితంలో చూసి ఆన్ స్క్రీన్ మీద వీళ్ళనే చూసి అని చెప్పేసి ఏమో మేబీ బోర్ కూడా రావచ్చు. క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కి కావాల్సిన క్వాలిటీస్ ఈ అమ్మాయి దాంట్లో 100కి 200% ఉన్నాయి. దాంట్లో అంటే నా సుజాత అనగానే జనాలకు అందరికి స్ట్రైక్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ కొత్తగా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి, అందరినీ కూర్చోబెట్టి ఏడిపించే అంత అది ఉండాలి, భావం మీద పిచ్చి ప్రేమతో ఉండాలి, నాన్న మాట దాటని ఒక బిడ్డది ఉండాలి, ఊరు ప్రేమతో మమేకమైన ఒక అమ్మాయిది ఉండాలి. సో మొత్తానికి అమాయకంగా ప్రేమను మంచి ఒక తాండా అమ్మాయి ఇది. సో ఆ క్యారెక్టర్ని దట్టు ఎస్పెషల్లీ ఏంటంటే తాండా అమ్మాయిలు అనగానే 100 మందిలో ఉన్నా కూడా వాళ్ళ చాంతో మన సూప్ వాళ్ళ మీద వేసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటారు తాండా అమ్మాయిలు. సో ఈ అమ్మాయిల ఆ క్వాలిటీస్ అన్నీ కనిపించినాయి కాబట్టి పక్కన ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అని అనుకున్నాము. మేము అనుకున్న దానికంటే కూడా 200% న్యాయం చేసింది ఆ క్యారెక్టర్కి. అమ్మో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అండి, మామూలు రెస్పాన్సిబిలిటీస్ కాదు మీ మీద అసలు. మరి ఎప్పుడైనా సెట్స్లో కానీ ఎప్పుడైనా స్ట్రెస్కి గురైన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లైక్ యూ హ్యావ్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్, ఒక పక్క మమ్మీ, ఒక పక్క క్యారెక్టర్లో ఇన్ని ఎమోషన్స్ పండించాలి. ఇట్ వాజంట్ యాజ్ స్ట్రెస్ఫుల్ బికాజ్ మోటివేట్ చేయడానికి చాలామంది ఉన్నారు. సో నైస్.
అండ్ అంటే కొంచెం మధ్యలో అనిపించింది am I doing it well, am I not doing it well, సో అడిగితే ఇప్పుడే చెప్తున్నారు, అప్పుడు కూడా అలానే చెప్పారు. సో దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్. ఎస్. అండ్ అసలు ఏంటి ఇది కామన్గా పొలిటికల్గా ఏమైనా టచ్ అవుతుందని డౌట్ వచ్చేస్తుంది, మరి ఉంటుందా ఆ టచ్? చూద్దాం మనం, థియేటర్కి వెళ్ళి చూద్దామంటారా? ఏదైతే అదైతే చూద్దాం, ఏదైతే అదైతే దేనికైనా సిద్ధం. ఏమండి, ఇంత దాకా వచ్చాం, ఇంత మునిగిపోయాం, ఇంకా చాలు కదా, ఇక ఇంకేం ముంచుతారు, ఏం మునుగుతాం. ఆల్మోస్ట్ నేను విన్నర్గా నేను ప్రకటించేసుకున్నాను. ఆల్మోస్ట్ సినిమాని ఇక్కడ దాకా వచ్చిందంటేనే చాలామందికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ దాకా తెచ్చాడంటేనే నేనైతే ఎవరిని కలిశానో పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఈ పాటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది బొమ్మ. రాకేష్ అంటే పాపం నేను అడిగిన టైంలో వాళ్ళు హెల్ప్ చేసి ఉండకపోవచ్చు, నేను వాళ్ళని కూడా తప్ప అడను. పరిస్థితులు బట్టి ఆ టైంకి వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, వాళ్ళు ఉన్న టైం, నేను వెళ్ళిన టైం బ్యాడ్ అయి ఉండొచ్చు, లేదా నేను అడిగిన విధానం నేను కరెక్ట్గా అడగకపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా నా సినిమా చూసి బ్లెస్ చేయమంటున్నాను. ఏదో ఒక సినిమాతో ఆగేది కాదు, ఏది ఒక మాటతో ఆగేది కాదు. బ్లెస్సింగ్స్ వస్తున్న కొద్దీ తీసుకుంటేనే పవర్ మన లైఫ్లో ఎప్పుడు ఉండిపోద్ది. పొలిటికల్ సినిమా అనుకుంటే నేను ఇదే చెప్పాను, పొలిటికల్ సినిమా అవుతుంది. మంచి పల్లెటూరు చూపించాడు రాకేష్. తెలంగాణలో ఇంత అద్భుతమైన పల్లెటూరు ఉందా? ఇది అమలాపురం కాదు, భీమవరం కాదు, పశ్చిమ గోదావరి అసలు కాదు, ఇది తెలంగాణ అంటే అద్భుతమైన పల్లెలు ఉన్నాయి. యాక్టింగ్ పరంగా చూస్తే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి నటులు ఉన్నారు. ఎమోషన్ డ్రామా ఉంది. ఫన్ చేయడానికి సుజాత గారు, తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. సో అలా మీరు ఎటువైపు వెళ్ళినా కూడా ఒక ఛాలెంజింగ్ లెవెల్ ఉంటుంది. ఇంకో బిగ్గెస్ట్ ఏంటంటే ఈ తరంలో మొన్న ఒక పాప సూసైడ్ చేసుకుంది, ఒక లెటర్ రాసి. నా స్టోరీలో కూడా ఒకటి ఉంది, ఒక సూసైడ్ అనేది. ఆ పాయింట్లో నాకు ఒక దాంట్లో మా అన్న ధనరాజ్ అన్న కాపాడతాడు నన్ను. ఏంట్రా పిచ్చోడివా నువ్వు ఏంటని. అక్కడ ఒక నాకు సొంత అన్న కన్నా ఎక్కువగా చెప్పే ధనరాజ్ ఒక యూత్కి కావాల్సిన సందేశం ఉంది అక్కడ. ఎవ్రీ మూమెంట్ ఛాలెంజ్గా ఉంది. ఏమో ఈ కథ రాసేటప్పుడు ఇన్ని జరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో నాకే అనిపించింది, ఇది నా జీవితంలోనే అనిపిస్తుంది ఏంటి, ఏదో సినిమాలో కనుక నా జీవితాన్ని నేనే రాసుకున్నట్టుగా ఉంది అని, నా జీవితాన్ని నేనే చూసినట్టుగా ఉందని అన్నీ నాకు అలా కనిపించేసాయి జీవితం. నేను ఎవరి దగ్గర అయితే కూర్చోవాలి, ఎవరితో అయితే మాట్లాడాలని జీవితంలో అనుకోలేదో ఈ సినిమా నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఎవరైతే నా జీవితంలో హెల్ప్ చేస్తారో, నేను రేపు ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ధైర్యంగా వాళ్ళ ముందు పెడితే నాకు హెల్ప్ చేస్తారో వాళ్ళు చేయలేదు. జీవితంలో అదే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది జీవితంలో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరగదు. ఏదైతే మనం జరగదు అనుకుంటాం డెఫినెట్గా లైఫ్లో జరుగుతుంది. అదే జరిగింది ఈ కేశవ చంద్ర రామావత్ సినిమాకి. అండ్ మోర్ ఓవర్ మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకంటే మనకు స్ట్రేంజర్స్ వచ్చి ఎక్కువ హెల్ప్ చేస్తారు. ఎవరో తెలియని వాళ్ళే వస్తారండి. నాకు నిజంగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తారని కూర్చోవడం అనేది వృధా అని నాకు ఈ సినిమాతో అర్థమైంది. అందుకే పాట గుర్తొచ్చింది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఇది నిజం. నువ్వు నడుస్తుంటే, నీకు నువ్వు ప్రయాణం అవుతుంటే, నీ నడక నచ్చో, నీ కష్టం నచ్చో ఎవరో ఒకళ్ళు వస్తారు. అలా వచ్చిన వాళ్ళే వాళ్ళంతా కింద. నా లోగోస్ ఒకప్పుడు ఖాళీగా ఉండేది, ఎంత ప్రివిలేజ్గా ఉంటుంది తెలుసా. ఇంకా నా పోస్టర్లో ఒకటి మిస్ అయింది, ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంచా. అది ఎవరు అడగట్లేదు ఎందుకు ఉంచారు అని. అక్కడ 3 అవార్డ్స్ లోగోలు వస్తాయి, పైన ఒకటి కింద ఒకటి. డిజైనర్కి ఏం డిజైనర్కి చెప్పా, ఏంటన్నా నీ భరోసా ఏంటన్నా అని అన్నా. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను ప్లేస్ క్రియేట్ చేసుకుందే నా అవార్డ్స్ గురించి. అసలు ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యింది కదా ఇప్పుడు, మీలో ఒక తెలియని కొత్తదనం కనిపిస్తుంది నాకు. లైక్ యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనిపిస్తుంది. లైక్ నేను చూడందంటూ ఏం లేదు, చాలా దెబ్బ తగిలింది కదా మీ మాటల్లో. అంటే ఇది ఒక 45లో 30లోనో ఇంకొక 50లో తగులుంటే నేను కోలుకుంటాను లేదు. నా సెన్సిబిలిటీకి నా గుండెని దేవుడు అంత రాయిలాగా మార్చేశాడు. తట్టుకున్నా, బాగా తట్టుకున్నా. లేకపోతే ఇక్కడ దాకా రాదు. పెద్ద పెద్ద వాళ్ళే తట్టుకోలేకపోయారు, చాలా ఆశ్చర్యపోతున్నారు. ఏంటిని నేను దిల్రాజు గారు కూర్చున్నప్పుడు ఒక మాట్లాడుకున్నాను. ఆయన గేమ్ చేంజర్ గురించి చెప్పారు, నేను నా సినిమా గురించి చెప్పాను. బట్ నేను ఇప్పుడు ఈ టైంలో నేను నీకు ఏ సహాయం చేయకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు నీకు ఉపయోగపడతా అన్నారు. అంత పెద్ద పెద్ద వాళ్ళకే చాలా ఉంటాయి తట్టుకోవడం గురించి. అలాంటిది నేను నా చిన్న ప్రాణం, నా చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ నా ప్రయాణం. ఇప్పుడు ఈ సినిమా అంటే నేను సినిమానే నమ్మా. సినిమా తీస్తానని ఆఫీసులు తీయలేదు, సినిమా తీస్తానని క్రూని పెట్టుకోలేదు.
వాళ్ళకి మాయ చేసి మభ్యపెట్టి రేపు సినిమా ఎల్లుండి సినిమా చలో సినిమా వచ్చేస్తుంది, ఆ సినిమాలో ఇలా యాక్ట్ చేస్తున్నారు అలా యాక్ట్ చేస్తున్నారు, సినిమా అంత గొప్పగా ఉండబోతుంది నేను ఏం చెప్పలేదు. నా సినిమా ఈ సినిమాకి ఆఫీస్ లేదు, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ అప్పటి వరకే చేశారు, ఈ సినిమాకి మేనేజర్ లేరు, ఈ సినిమాకి అన్నీ ఏవి కావాలో టోటల్లీ బ్రేక్ రూల్స్ చేశారు. సినిమా తీయాలని ఒక సంకల్పం ఉంటే సినిమా చేయాలి అంటే నువ్వు సెట్స్లో ఏం చేయగలవు. నేను రాసుకున్న కథని ఒక వారం రోజుల ముందే గ్రూప్ డిస్కషన్, అప్పటికప్పుడే ఒక కో డైరెక్టర్ అని అంటే అప్పటికి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చాడు కాబట్టి నేను డైరెక్ట్ చేస్తుంటే అది కూడా బ్రేక్ చేసేవాడిని. ఒక గరుడవేగాల అంజీనా అంటే ఒక ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్ వచ్చాడు కాబట్టి ఆయనకి నేను మినిమం నీడ్స్ ఇవ్వాలి. ఒక కో డైరెక్టర్ ఉండాలి, ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉండాలి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక నలుగురు ఉండాలి, లేదా ఈ పాత్రలన్నీ కూడా ఒక రాకేష్ చేసేవాడు. అది జరిగింది సినిమాకి. సినిమాని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది సినిమాకి ఎలా కావాలో అలా చేసాం అన్నీ. అల్టిమేట్గా నేను నమ్మేది అదే, చిన్న సినిమా పెద్ద సినిమా అయినా అదే స్క్రీన్లో పడుతుంది, అదే కెమెరాలో చిత్రీకరిస్తాం అంతే. ఎస్ అంటే మీ స్టోరీ కదా, సో మీ ఇమాజినేషన్స్ మీవి మొత్తం ఒక డైరెక్షన్ మీరు ఏదైతే అనుకో ఉంటారో అవుట్పుట్. గరుడవేగ అంజీ గారు నేను ఏదైతే కథ చెప్పానో, నేను ఏదైతే ఎగ్జాక్ట్లీ చెప్పానో దానికి 100 రెట్లు తను చేసి చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి, చరణ్ అర్జున్ గారు. నేను ఇచ్చిన ప్రతి ఒక్క సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఇచ్చారు. ఒక పాటతో ఒక కథని నడపొచ్చు అని ఈ సినిమాలో చూడొచ్చు మీరు. అనన్య విషయానికి వస్తే నేనేదైతే నమ్ముకొని నేను తన్ని పెట్టుకున్న దానికి అంతకు మించి ఇచ్చింది నాకు. అందరూ మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేసినటువంటి సినిమానే ఈ కేశవచంద్ర రమావత్. ఎస్ అండ్ ఆ పేరు ఎందుకు అట్లాగా కేశవచంద్ర రమావత్? అయ్యో ఎంత అమాయకంగా అడిగారు. ద పవర్ ఆఫ్ కేశవచంద్ర రమావత్. కేసీఆర్ అని కుర్రోడు కదా, చోటా కేసీఆర్ అని పెట్టుకున్నాడు అంతే, పేరు పెట్టేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక అభిమానం ఉంటాడు, మీకు ఒక ఫ్యాన్ ఉంటారు, మీరు మనసులో ఒకళ్ళు అనుకుంటారు. ఈ సినిమాలో అబ్బాయి కేసీఆర్ ఫ్యాన్. ఓకే అంటే కేసీఆర్ ఫ్యాన్, కానీ మధ్యలో ఈ లవ్ ట్రాక్ అనేది అసలు ఇదేంటి అసలు ఎట్లా? 22 నేను డెఫినెట్లీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు నా పక్కనే ఉండి సినిమా చూస్తారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇలాంటి సినిమా తెలుగులో మళ్ళీ రావాలి, మళ్ళీ నిర్మాతలు ముందుకు రావాలి. ఏదో 100 కోట్లు పెట్టి తీసాం, 200 కోట్లు పెట్టి తీసాం, డబ్బాలు కాదు. ఎలాంటి మంచి సినిమాకి మనం ప్రాణం పోసాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను రేపు నా ప్రీలీజ్ ఫంక్షన్లో కూడా అదే చెప్తాను. నేను ఇంత పెట్టి గ్రాస్ చేసా, అంత పెట్టి గ్రాస్ చేసా, 100 మందిని పెట్టి సినిమా తీసా. 100 మంది అవసరం లేదు, ఒక అద్భుతమైన కథ తీయడానికి 2 చాలు. కథానాయకుడు, కథను నడిపించేటువంటి వ్యక్తులు డెఫినెట్లీ చాలు. ఏదో హూజ్ ఆఫ్ తీసి పాన్ ఇండియా పాన్ కార్డులు ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి కథ ఉంటే చాలు. డెఫినెట్లీ నేను రేపు అదే చెప్తా. వండర్ఫుల్ అండి, అసలు చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. ఈ సినిమాకి సంబంధించి మంచిగా అనిపిస్తుంది. అంటే సినిమా మొత్తం ఏంటి సీరియస్ నోట్లోనే వెళ్తుందా? ఎమోషన్స్ కావచ్చు, మీరు చెప్పే పాయింట్స్ అన్ని ఇట్స్ లైక్ జీవితంలో ఎన్ని ఉంటాయి, మీ జీవితంలో ఎన్ని ఉంటాయి, ఫన్ ఉంటాయి, బాధలు ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, ఛాలెంజ్లు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, జయాలు ఉంటాయి. ఎవరి లైఫ్లో ఏదేది ఉంటుందో నా సినిమాలు అన్నీ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. మీరు స్టార్టింగ్ అయితే ఒక బూస్ బంప్స్ వచ్చే సాంగ్ ఉంటుంది, వెంటనే ఎలాగైనా అయ్యో ఒక చిన్న కుర్రోడు బాధపడుతున్నాడు అని ఒక బాధ ఉంటుంది. వెంటలోకి వెళ్తే అయ్యో వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి, వెంటనే ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, వెంటనే ఒక సుసైడ్ ఉంటుంది, వెంటనే ఆ అమ్మాయి చూపించే ప్రేమ ఉంటుంది, వెంటనే ఆ అమ్మాయి పెళ్ళి ఉంటుంది, ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఒకదానికి ఒక్కొక్కటి. ఎక్కడ కూడా మేము ఏదనుకున్నామో ఎడిటింగ్ టైంలో నా సినిమా ఎడిట్ చేసింది ఎవరో తెలుసా? బలగం మధు గారు. బలగం సినిమా తర్వాత నా సినిమానే చేశారు. చేస్తే నేను ఒక ఫిలిమే చేయాలి, చేస్తే నేను దాన్ని మించి చేయాలని దిల్ రాజు గారి కాంపౌండ్లోనే ఉంటారు ఆయన ఇప్పుడు కూడా. నా సినిమాని కూడా దిల్ రాజు దాకా తీసుకెళ్ళింది, దిల్ రాజు గారి దాకా చెప్పింది కూడా నా మధు గారే, నా ఎడిటర్. ఏంటి రాకేష్ నువ్వు నాకు ఏ సినిమా చెప్పావు అదే తీసావు, ఇంకొకళ్ళు అయితే ఇంకా ఆ షార్ట్ ఈ షార్ట్ నాకు ట్రిమ్మింగ్లే లేవు, నాకు లేవు, ఆ టైం లేదు. నా టార్గెట్ నా రూపాయి పోతుంటే ఆ బ్లడ్ పోతుంది, ఇక లేదు నా జీవితం. నేను ఏది చెప్పానో ఎడిటింగ్ నాతో ఏం పని లేకుండా తీసుకొచ్చాను అన్నారు. బట్ ఆయన చేయబడింది ఇది ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా నాకు ఇచ్చారు ఆయన. మరొక బల్గం అనొచ్చా ఏంటి? అది లేదు, అది వేరు. అది వేరు, బట్ వేరు ఆ టైప్ ఆఫ్ వైబ్, ఈ టైప్ ఆఫ్ కథ వేరు. అసలు ఏంటి అసలు మూవీ గురించి తెలుసుకునే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి నీకు బాగా నచ్చిన ఏదన్నా ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది కదా బాగా మెమరబుల్గా, లైక్ యూ క్యారీడ్ దట్ టు యువర్ లైక్ బెడ్ వరకు వెళ్ళి హోల్ నైట్ ఆలోచించిన అలాంటి? దేర్ ఇస్ యాక్చువల్లీ డైలాగ్స్ లేవు, ఇంతకు ముందు కూడా ఎవరో అడిగారు యాక్చువల్లీ, ఐ టోల్డ్ దెమ్ ద సేమ్ థింగ్. ఒక సీన్లో కూర్చొని జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట, ఇట్స్ జస్ట్ మేకింగ్ అ సౌండ్.
సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఐ ఫౌండ్ దట్ వెరీ ఫనీ యాక్చువల్లీ. సో జస్ట్ ఒక సౌండ్ చేయాలన్నమాట. ఆ సీన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు అది అంత హైలైట్ అయిందంటారా? అది నాకు నచ్చిన సీన్. అది హైలైట్ ఒకవేళ రిలీజ్ అయ్యాక అయితే అది వేరే విషయం. ఓకే. సో ఎందుకు అంత ఈజీ అనిపించింది? అది ఈజీ కాదు, నాకు ఎందుకో అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే నా రెగ్యులర్ నేను ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడను, అలా ఆ ఎక్స్ప్రెషన్ చెయ్యను. సో అలా చేయమన్నారు నన్ను. సో అది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు అమ్మ ఎటువంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు? సో నాకు చెప్పేదన్నమాట, ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. సో షీ టెల్స్ మీ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏది కావాలో దాని మీద షీ ఆల్సో అగ్రీస్. ఓకే. తను ఈ సినిమా డబ్బింగ్ నేను చాలా పాపం నా ఫ్రెండే, తను చాలా ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, పేరు చెప్పాను కానీ తను చెప్పింది, తీసేసా, నచ్చలే. దాని తర్వాత మళ్ళీ ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పా, నా ఎక్కట్లేదు సినిమా డెప్త్. ఆర్ఆర్ వేసుకున్నాక అసలు తన బాడీ సింక్కి వాయిస్ సింక్ అవ్వట్లేదు. ఫైనల్లీ తన్నే పట్టుకొచ్చా, చెప్పు 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 అంటే పాపం తనకి అంత ఉందో లేదో నేను చెప్పగలను. ఆ ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని గ్రాప్స్ చేయడం, స్క్రీన్ మీద చేయడం ఆ సందర్భం వేరు. మళ్ళీ డబ్బింగ్లో కూర్చొని మళ్ళీ ఒకసారి మళ్ళీ నటించాలి. నటించడం ఏంటి, ఇంకా మళ్ళీ జీవించాలి డబ్బింగ్ థియేటర్ ఒక ఆర్టిస్ట్. అది మళ్ళీ వస్తుందా రాదా అనుకుంటే దానికి మించి ప్రాణం పోసింది ఆ వాయిస్. నాకు చాలా బాగా నచ్చింది. నేనేం చేశాను, రేపు నేను ఏది సాధించానంటే ఒక సీన్, నన్ను పంపించేటప్పుడు ఊరు వెళ్ళిపోతూ ఉంటా, తను వచ్చి నాకు, ఏంటి నువ్వు కూడా నన్ను అవమానించడానికి వచ్చావా అంటే అక్కడ చెప్తుందండి సీను క్లోజప్లో. నాకు ఎంత అమాయకత్వంగా అనిపిస్తుందో, ఎంత ధైర్యంగా అనిపిస్తుందో, ఎంత ఒక్క డైలాగ్ కోసమే కదా ఈ సినిమా అంతా ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. చరణ్ అర్జున్ గారు, నాకు మళ్ళీ అనసూయ, విమానంలో అనసూయ కనపడింది, నాకు మళ్ళీ అమ్మాయి కనపడింది. ఎందుకంటే మనం ఒక టెక్నీషియన్ని మనం వర్క్ చేసేటప్పుడు ఇన్స్పైర్ చేసామనుకో ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది టెక్నీషియన్స్కి. అట్లా తను సీన్స్ ఇచ్చింది, చాలా అద్భుతమైన సీన్స్ ఇచ్చింది. వెళ్ళిరా బావ, నువ్వు వెళ్ళగలవు, నువ్వు ఆయనను తీసుకురాగలవు, నువ్వు ఎందుకు బాధపడలేదు బావ, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పినప్పుడే నాకు చాలా బాధ అయింది, కానీ ఆ గుండెలో కూడా నువ్వే ఉన్నావు కాబట్టి ఆ బాధని గుండె దాకా నేను తీసుకోలేదు. అది ఎంత పెద్ద వర్డ్ అది. స్టోరీ కాదు, డైలాగ్స్ అసలు క్రేజీ అనిపిస్తుంది. ఇలాంటి డైలాగులు తాను ఇన్ని చెప్పింది. ఒక్కొక్క డైలాగ్ రేపు మీమ్స్లో వస్తుంది, ఒక్కొక్క డైలాగ్ రేపు ఇది కదా ఒక హీరోయిన్ చెప్పాల్సిన డైలాగ్, ఇది కదా ఒక హీరోయిన్ స్టాబిలిటీ అండ్ కెపాసిటీ అని. అది డెఫినెట్లీ ఉంటుంది. ఏదో ఒక 4 చెప్పేస్తే కాదు కదా. ఒక హీరోయిన్ ఏంటి, ఒక కథను నడపాలి. ఒక హీరోయిన్ ఏంటి, ఆ హీరోకి ఒక తెలియని ఒక మార్గ నిర్దేశం ఇవ్వాలి. అలాగా నాకు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారి పక్కన అలా ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. అలా నాకు కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. దాని తర్వాత నా సినిమాలో అనన్యనే కనిపిస్తుంది. బిగ్ కాంప్లిమెంట్, సీరియస్లీ. అసలు డైలాగ్ మీరు చెప్తే కదా బాగుంటుంది. ఏదో ఒక డైలాగ్, అది మీరు సినిమాలో చూడండి. సినిమాలో అన్ని చూస్తాం కానీ ఇప్పుడు ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాం. ఇప్పుడు కాదు, సినిమాలో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ మోర్. లేకపోతే అది కిల్ అయిపోతుంది. యూ ఆల్రెడీ ప్లాన్డ్ అనమాట, నేను డైలాగ్ చెప్పదు ఇక ఫిక్స్ అవ్వాలి. బట్ చాలా బాగుంది వినడానికి. ఒక్కసారి ట్రై చేస్తే బాగుండేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. కిల్ ద థింగ్. నో ప్రాబ్లం, చెప్పదు అన్ని చెప్పేదాన్నప్పుడు ఏదో చెప్తుంటే మీరు వద్దన్నారు. ఒక్క డైలాగ్ కోసం అన్న మన ప్రేక్షకులు వస్తారు, డెఫినెట్ గా రిలీజ్ చేయాలి. పర్లేదు చెప్పు. విచ్ డైలాగ్? ఇదే ఇప్పుడు నేను చెప్పిన డైలాగే చెప్పు, వేరే డైలాగులు వద్దు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్పండి. ఎందుకు బాధపడలేదు బావా? బాధపడ్డాను. ఏ రోజైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అన్నావో ఆ రోజే బాధపడ్డా, కానీ ఆ గుండెలో నువ్వు ఉన్నా, నువ్వు ఎక్కడ బాధపడతావు? ఎందుకు బాధపడలేదు బావా, చాలా బాధపడ్డాను, కానీ నా గుండెల్లో కూడా నువ్వే ఉన్నావు. దట్ ఇస్ కదా. ఇప్పుడు అంటే ఏంటి, ఒక సెకండ్ కి యు క్రియేటెడ్ దట్ ఎమోషనా? వెల్ యా, అంటే ఇట్స్ బిన్ అ వైల్ యాక్చువల్లీ సిన్స్ ఐ డిడ్ దట్. యాక్చువల్లీ మీరు yes you are true. నీకు చాలా మంది ఫ్యాన్స్ రాబోతున్నారు. గెట్ సెట్ రెడీ ఫర్ దాట్. గెట్ సెట్ రెడీ. Yes, I can see that.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా 22 డెఫినెట్గా మాతో సినిమా చూడండి. అండ్ 18వ తారీఖు ప్రీలీజ్ ఈవెంట్ కూడా మీరు రండి మా తరపున. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద ఇన్విటేషన్ అండ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఎస్, సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ APN ఆంధ్రజ్యోతి.